యాంగిల్ ఏబిసి అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ 90 degrees. క్వశ్చన్ ఏమి ఇచ్చిన అక్కడ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ యాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 90 degrees. ఏడి ఈక్వల్ టు డిసి. ఇక్కడ ఏడి ఈక్వల్ టు డిసి కదా, అంటే ఈక్వల్ ట్రయాంగిల్స్. సో ఏబి ఈక్వల్ టు 12 centimeters అండ్ బిసి ఈక్వల్ టు 6.5 centimeters. వాళ్ళు అక్కడ వాల్యూ ఇచ్చిల్లు, ఏబి ఎంత బిసి ఎంత అని ఇచ్చిల్లు. సో ఫస్ట్ గివెన్ దట్ in a triangle ABC, angle ABC equal to 90 degrees. Next AD equal to BC. So what we have to find their area అనేది find చేయాలి. దీనికి triangle ADB కి మనము ఏరియా అనేది ఫైండ్ చేయాలి. ట్రయాంగిల్ ADB ఇక్కడ BD ఏంటంటే మీడియన్ అన్నట్టు. మీడియన్ ఏం చేస్తుంది అంటే టూ ట్రయాంగిల్స్ ని డివైడ్ చేస్తుంది. సో హియర్ బైసెక్ట్ కాదు, డివైడ్ చేస్తుంది. అదే ఈక్వల్. ఓకే, BD divides two equal parts. ఓకే, తర్వాత ట్రయాంగిల్ AB ఇక్కడ ఏరియా ఫార్ములా తీసుకోవాలి మనము. ఏరియా ఫార్ములా ఏంటిది? ఇక్కడ బేస్ మనకి ఆల్రెడీ ఇచ్చిండు. బేస్ ఏంటంటే 6.5, హైట్ ఏంటంటే 12 centimeters. ఈ ఫార్ములాని మనము ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ హాఫ్ హాఫ్ అనేది క్యాన్సల్ అయితే సారీ ఏబీ అది టోటల్ ఏబిసి కదా. ఏబిసికి 6.5 అవుతుంది బేస్. బీసీ కదా, బేస్ కదా. నువ్వు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా, ఏబిడి ట్రయాంగిల్ తీసుకుంటే బేస్ ఏమవుతుంది? అందులో క్వశ్చన్ లో ఉంది కదా ఏంటిది? ట్రయాంగిల్ ఏడిబి. అది ఇక్కడ డివైడ్ అయింది కదా BD అనేది, అప్పుడు ఇది వచ్చింది మనకి. ఒక ట్రయాంగిల్ ఒకటి, ఇది ఒకటి. ట్రయాంగిల్ 2 పార్ట్స్ డివైడ్ అయింది.